హాయ్! ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు కూర. పోపు కూర అని కూడా అంటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2, 3 పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ వేసుకున్నాను బెండకాయ ముక్కలు. అలా పెద్ద పెద్దగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత చింతపండు పులుసు పోసుకొని వాటర్ కూడా గ్లాస్ వాటర్ పోసుకొని 1½ స్పూను ఉప్పు, ఒక చిటికెడేమో పసుపు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి అలా దగ్గరగా అయ్యింది. అలా కలుపుకోవాలి మనం. మీకు అలా కావాలనుకుంటే అలా ఆపేసుకోవచ్చు. లేదంటే మనం ఇంకా కొంచెం తిక్కగా రావాలి అనేసి అనుకుంటే మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మగ్గబెట్టుకుంటే కొంచెం దగ్గరగా అవుతుంది. దీన్ని బెండకాయ పోపు కూర అనేసి అంటాం మేమైతే. కొంతమంది పులుసు కూర అని కూడా అంటారు. అంతే.